ఈరోజు హిందూ పేపర్లో హ్యాపీమెన్ జాకబ్ భారతదేశం అంతర్జాతీయ సంబంధాల గురించి ఒక ఆర్టికల్ రాశారు. ద ఇండియా పోల్ ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అని చెప్పి. ఆ ఆర్టికల్ని ఆయన వర్ణించిన తీరు బాగుంది. అయితే దాన్ని ఇంకా అద్భుతంగా మనం వివరణ తీసుకోవచ్చు అన్నమాట. భారతదేశం తనకు తాను విశ్వ గురువుగా భావిస్తోంది. అంటే మనం బేసిక్గా నమ్మే ఫిలాసఫీ కూడా ఇంకోటి ఉంది, వసుదైక కుటుంబం అని చెప్పి. ప్రపంచమే ఒక కుటుంబం. అలానే భారతదేశం విశ్వగురు, లీడర్ అని చెప్పకపోయినా ప్రపంచానికి ఒక మార్గనిర్దేశి అని చెప్పుకోవచ్చు. అట్లాంటి భారతదేశం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతర దేశాలతో ఏదైనా ఇబ్బంది అంటే భారతదేశానికి వచ్చినా ఇతర దేశాల మధ్య వచ్చినా ఏది వచ్చినా సరే సొల్యూషన్ వైపు వెళ్ళాలా లేదా సైలెంట్గా ఉండాలా, ఇది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది. రష్యా పక్కన చైనా లాంటి దేశాలు ఉన్నాయి, ఉక్రెయిన్ పక్కన అమెరికా లాంటి దేశాలు ఉన్నాయి. సో ఇలా చాలా దేశాలు స్టాండ్స్ తీసుకున్నాయి. కానీ ఇండియా ఎటువంటి స్టాండ్ పూర్తి స్థాయిలో బహిర్గతపరచలేదు. ఇండియా స్టాండ్ తీసుకోవాలని చెప్పి చాలామంది గట్టిగా కోరుకున్నారు కూడా. ఎందుకంటే ఇండియా ప్రపంచంలో ముఖ్యంగా థర్డ్ వరల్డ్లో బలీయమైన శక్తి. ఇండియా ఖచ్చితంగా తన స్టాండ్ చెప్పాలి. ముఖ్యంగా ఇండియా ఎప్పుడైతే తను ఒక లీడర్ లాగా ప్రొజెక్ట్ చేసుకుంటుందో చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. దీనికి సంబంధించి ఈ స్పిరిట్తో ఈ ఆర్టికల్ మొదలవుతుంది అనమాట. అంటే ఇండియా ఎటువైపు, ప్రపంచంలో అంతర్జాతీయ నిపుణులు, ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా అసలు ఇండియా ఎటువైపు ఉంది, ఇండియాకి ఏం కావాలి, ఇండియా స్టాండ్ ఏంటి అని, ఇండియా ఎవరి సైడ్ ఉంది అని చెప్పి. రష్యా అనుకుంటుంది ఇండియా మా సైడ్ రావాలి అని, అమెరికా వెస్ట్రన్ కంట్రీస్ అనుకుంటే ఇండియా మా సైడ్ రావాలి అని. ఇండియా ఎవరి సైడ్ లేకపోతే ఇండియా చాలా మొండి దేశం, స్టబ్బన్గా బిహేవ్ చేస్తుంది, మా పక్కన లేదు మా పక్షాన లేదు అనుకుంటుంటే. ఇదే క్వశ్చన్ చైనా మీద ఎందుకు రాదు? ఎందుకంటే ఈ దేశాలన్నీ కూడా చైనా సపరేట్ పోల్, చైనా సపరేట్ సైడ్ అనుకుంటే, ఇండియా తనకు తన సపరేట్ సైడ్ అనుకుంటుంది. కానీ ప్రపంచ దేశాలు మాత్రం ఇండియాను అంత గొప్పగా తీసుకోవని అర్థమవుతుంది. ఎందుకంటే చైనాతో మనం మెటీరియల్ ఈక్వాలిటీలో సరితూగలేం, పవర్లోనూ సరితూగలేం, జీడిపిలోనూ సరితూగలేం, దేనిలోనూ సరితూగలేం. కానీ ఇండియాకి ఒక స్టాండ్ తీసుకుని తనకు తన ఒక పోల్గా ఉండే శక్తి మాత్రం ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మన సివిలైజేషన్, మన నాగరికతలోనే అది ఉంది. వీ హ్యావ్ లార్జర్ దాన్ లైఫ్ సివిలైజేషన్ అని చెప్పి యాదర్ ఇక్కడ రాశారు. అంతేకాదు మన స్వతంత్ర సమరయోధం టైంలో కూడా గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, తిలక్ గారు కానీ వీళ్ళందరూ కలగలిగిన భారతదేశం కూడా అంతే. ఎటానమీ, ఫ్రీడమ్ అనే దానికి మనం ఫస్ట్ ప్రయారిటీ అనమాట. అంతకు మించి మనం స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఫారెన్ పాలసీలో నామ్ అలీనో ఉద్యమం అనేది తీసుకొచ్చుకున్నాం. దానిలో ఈ పోలారిటీ సైడ్స్ని మనం ప్రోత్సహించకపోగా ఒక నామ్ అనే ఒక ఇండిపెండెంట్ సిస్టమ్ని మనం ప్రమోట్ చేసామన్నమాట. అటు వెస్ట్రన్ బ్లాక్ కాదు, ఇటు కమ్యూనిస్ట్ బ్లాక్ కాదనమాట. అంటే క్యాపిటలిస్ట్ బ్లాక్ కాదు, కమ్యూనిస్ట్ బ్లాక్ కాదు, అలీనోద్యమాన్ని ప్రమోట్ చేసాం. అయితే ఈ మధ్య మీరు గమనించండి, ఫ్రమ్ నాన్ అలైన్డ్ వరల్డ్ టు మల్టీ అలైన్డ్ వరల్డ్, ఫ్రమ్ నాన్ అలైన్డ్ వరల్డ్ టు మల్టీ అలైన్డ్ వరల్డ్ అనే కాన్సెప్ట్ ఒకటి, ఫ్రమ్ బైపోలార్ వరల్డ్ ఆర్ యూనిపోలార్ వరల్డ్ టు మల్టీపోలార్ వరల్డ్ ఈ కాన్సెప్ట్ వస్తుంది. దీనికి ఇండియా చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. ముఖ్యంగా మనం చూస్తే కొత్త గ్రూప్స్, ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అయినా, ఇప్పుడు కమింగ్ G20 అయినా, ఈ SCO G20 రెండు కూడా చాలా స్ట్రాంగ్ గ్రూప్స్ అనమాట. వీటిని ఇండియా నెక్స్ట్ ఇయర్ లీడ్ చేస్తుంది. ఇండియా వీటికి లీడర్గా వ్యవహరిస్తుంది. ప్రపంచంలో ఈ గ్రూప్లోని దేశాలన్నీ ఇండియాకి వస్తున్నాయి. ప్రపంచం మొత్తం దీన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇంకా ఇండియా తన స్టాండ్స్ని గట్టిగా ప్రకటించకపోతే తను చాలా చోట్ల స్ట్రాటజిక్ ఎటానమీ ఉండాలి, అట్ ద సేమ్ టైం కాన్స్పిక్యువస్ సైలెన్స్ కూడా ఇండియాలో కనిపిస్తుంది. కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సిన చోట కూడా చేయట్లేదు ఇండియా తన సైడ్ని. చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నమాట. దాంతోపాటు ఇండియా UNSCలో పర్మనెంట్ మెంబర్షిప్ కోరుకుంటుంది. అదేవిధంగా క్లైమేట్ చేంజ్ టాక్స్లోను, WTO టాక్స్లోను వీటిలో కూడా తన వంతు, తన స్పేస్ని తను కోరుకుంటుంది. దాంతోపాటు ఇండియా ఫారెన్ పాలసీ అంటే మన ఫారెన్ పాలసీని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు, కొంచెం ఎడహాకిజం ఉంటుంది అని చెప్పి. అంటే మన ఫారెన్ పాలసీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొంచెం ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసాం. ఫస్ట్ ఐడియలిజం నుంచి స్టార్ట్ చేసాం, పంచశీల్ లాంటివి చేసాం, నామ్లోకి ఎంటర్ అయ్యాం, నామ్ లీడ్ చేసాం. తర్వాత స్లోగా న్యూక్లియర్ బాంబులు తయారు చేసుకున్నాం. ఆ తర్వాత 1991లో మనం ఓపెన్ అప్ చేసాం ఎకానమీని. తర్వాత ఇజ్రాయెల్తో మనకి డిప్లొమాటిక్ రిలేషన్స్ వద్దనుకున్నాం. తర్వాత 1992లో స్టార్ట్ చేసాం. ఇలా ఐడియలిజంలోంచి రియలిజం వైపు,
అంటే ఐడియలిజంలోంచి ప్రాక్టికాలిటీ వైపు మన ఫారెన్ పాలసీ ఎంటర్ అయింది. అలా నేషనల్ ఇంట్రెస్ట్ అనే దానికి ఇప్పుడు పెద్దపీట వేస్తున్నాం. దానిలో ఎటువంటి తప్పు లేదు. అదేవిధంగా కోల్డ్ వార్ టైంలో కూడా 1971లో మనం సోవియట్ రష్యాతో ట్రీటీ ఆఫ్ పీస్, కోఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్, యాక్చువల్గా కోల్డ్ వార్ టైంలో ఇలాంటి ట్రీటీ చేయడం ఇండియాకి విమర్శ వచ్చిందనమాట. నువ్వు అమెరికా పక్షాన్ని లేవు, రష్యా పక్షాన్ని లేవు, మరి రష్యాతో ట్రీటీ ఆఫ్ పీస్, కోఆపరేషన్, ఫ్రెండ్షిప్ ఎందుకు చేసుకున్నావు, అది అలయన్స్ కాదా అని చెప్పి. ఇండియా కాదు అని చెప్పేసింది, అది వేరే విషయం. బట్ స్టిల్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అట్లీస్ట్ దక్షిణ ఆసియాలో, సౌత్ ఏషియాలో ఇండియా రికవనబుల్ పవర్. ఇండియా ఇస్ ద క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. అదేవిధంగా ఇప్పటికీ కూడా రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ కానీ, రూల్ ఆఫ్ లా కానీ ఇండియా బిలీవ్ చేస్తాయి, డెమోక్రసీ, ఫ్రీడమ్ బిలీవ్ చేస్తాయి. దీంతో పాటు ఇండియా మీరు గమనిస్తే ఒక పక్క క్వాడ్, ఒక పక్క I2U2, ఒక పక్క మలబార్ ఎక్సైజెస్, ఇలా చాలా దేశాలతో రకరకాల సంబంధాలు, కాంటెక్స్ట్ బేస్డ్ ఫ్రెండ్షిప్స్, ఇష్యూ బేస్డ్ ఫ్రెండ్షిప్స్ ఇండియా స్టార్ట్ చేసింది. చైనాతో మనకు అంత పెద్ద బార్డర్ సమస్య ఉంది, బట్ స్టిల్ మనం చైనాతో ఇష్యూ బేస్డ్ ఫ్రెండ్షిప్, చైనాతో మంచి ట్రేడ్ రిలేషన్స్ కలిగి ఉన్నాం. కానీ ఆ ట్రేడ్ అనేది చైనాకి సపోర్టివ్గానే ఉంది, చైనా ఫేవర్గా ఉంది, బట్ స్టిల్ వీ హ్యావ్ గుడ్ ట్రేడ్ రిలేషన్. అండ్ మనం స్ట్రాటజిక్ ఎటానమీ మెయింటైన్ చేస్తున్నాం. అమెరికాతో గుడ్ ట్రేడ్ రిలేషన్ ఉంది. రష్యా ఉక్రెయిన్ వాళ్ళ టైంలో రష్యా దగ్గర నుంచి ఇండియా చాలా ఎక్కువగా ఆయిల్ పర్చేజ్ చేస్తుంది, అది కూడా ఇండియా స్టాండే. అమెరికా కార్డ్సాక్ కూడా ఇండియా భయపడకుండా రష్యాతో S-400 డీల్ని ఇండియా ఫైనలైజ్ చేసుకుంది, ఇది కూడా ఇండియా స్టాండే. కానీ ఈ టైంలో ఇండియా తెగువ చూపించేది పక్కన పెడితే, లీడర్షిప్గా అంటే విశ్వగురులాగా కొన్ని సమస్యలకి సొల్యూషన్ ఎతకటం, ఇండియా యాక్టివ్ రోల్ ప్లే చేయడం, ప్యాసివ్గా సైలెంట్ స్పెక్టేటర్ లాగా ఉండకుండా యాక్టివ్ రోల్ ప్లే చేయడం చాలా అవసరం. సో G20 లీడర్షిప్, SCO లీడర్షిప్ ఇవన్నీ ఉంటాయి. వీటన్ని క్లైమేట్ చేంజ్ ఇష్యూస్లో లీడర్షిప్, WTO ఇష్యూస్లో లీడర్షిప్, దాంతోపాటు ద ఇండియా పోల్, ద ఇండియన్ వర్షన్, ద ఇండియా స్టాండ్, ఇది ఇండియా ప్రస్ఫుటంగా బయటికి చెప్పాలి. ఆ చెప్పనంత కాలం కూడా ఇండియాని రికానబుల్ వరల్డ్ పవర్గా గుర్తించే అవకాశం తక్కువగా ఉంటుంది అనమాట. సో ఏ దేశమైనా గొప్ప దేశం అవ్వాలంటే కేవలం ఆర్థిక పరంగానే కాదు, కేవలం వ్యూహాత్మకంగానే కాదు, అది దానికి ఒక నాయకత్వపు లక్షణం ఉందా, అది చాలా ఇంపార్టెంట్. ఆ నాయకత్వపు లక్షణం అనేది ఎప్పుడు వస్తుందంటే, నాయకుడు ఎప్పుడు తప్పించుకోకూడదు, నాయకుడు మార్గనిర్దేశిగా ఉండాలి.